our channel K Knowledge G gives V Victory KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ 27కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, క్రిస్టల్ మేజ్ 2 మిసైల్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. ఈ మిసైల్ను ఏ దేశం వారు తయారు చేశారు? క్రిస్టల్ మేజ్ 2 మిసైల్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. ఈ మిసైల్ను ఏ దేశం వారు తయారు చేశారు? ఆన్సర్ ఇజ్రాయెల్. నోట్, క్రిస్టల్ మేజ్ 2 మిసైల్ను పరీక్షించినటువంటిది మన భారతదేశం. ఈ మిసైల్ను తయారు చేసింది ఇజ్రాయెల్ దేశం. గమనిక, నిన్న మనం చేసిన వీడియో ఏప్రిల్ 26 తేదీకి సంబంధించినటువంటి వీడియోలో 7వ ప్రశ్నలో ఈ ప్రశ్న ఉంది. అక్కడ ఈ ఆన్సర్ అనేది ఇజ్రాయెల్ ప్లేస్లో ఇండియా అని రాయబడింది, దాన్ని సరిదిద్దుకోండి. ఓకే. రెండవ ప్రశ్న, నాసా వారు సౌరశక్తితో నడిచే వ్యోమనౌకను ఎక్కడ ప్రయోగించారు? నాసా వారు సౌరశక్తితో నడిచే వ్యోమనౌకను ఎక్కడ ప్రయోగించారు? ఆన్సర్ న్యూజిలాండ్లో. మూడవ ప్రశ్న, ఇటీవల ఏ దేశం అక్రమ వలసదారులను నిరోధించేందుకు రువాండా బిల్లును ప్రవేశపెట్టింది? ఇటీవల ఏ దేశం అక్రమ వలసదారులను నిరోధించేందుకు రువాండా బిల్లును ప్రవేశపెట్టింది? ఆన్సర్ బ్రిటన్. నాలుగవ ప్రశ్న, ప్రపంచ వాతావరణ సంస్థ ప్రచురించిన వార్షిక నివేదిక ప్రకారం స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ 2023 ప్రకారం అత్యంత వేడి కలిగిన సంవత్సరం ఏది? అత్యంత వేడి కలిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ 2023. నోట్, దీనికి రిలేటెడ్గా బిట్ ఏంటంటే ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఇది స్విట్జర్లాండ్ దేశంలో కలదు. ఐదవ ప్రశ్న, ఇటీవల మరణించిన సుధీర్ కాకర్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఇటీవల మరణించిన సుధీర్ కాకర్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఉత్తరాఖండ్. నోట్, ఈయన భారతీయ మనస్తత్వ శాస్త్ర పితామహుడిగా పిలువబడ్డారు. ఆరవ ప్రశ్న, డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 6వ అంతర్జాతీయ సమావేశం ఎక్కడ నిర్వహించబడుతుంది? డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 6వ అంతర్జాతీయ సమావేశం ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ న్యూఢిల్లీలో. దీని యొక్క థీమ్ ఇన్వెస్టింగ్ టుడే ఫర్ ఏ మోర్ రెసిలెంట్ టుమారో. ఏడవ ప్రశ్న, జూన్లో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశ ప్రధానమంత్రిని ఎవరు ఆహ్వానించారు? జూన్లో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశ ప్రధానమంత్రిని ఎవరు ఆహ్వానించారు? ఆన్సర్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని గారు మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించారు. నోట్, G7 సమ్మిట్ను ఇటలీలో నిర్వహిస్తారు. G7 దేశాలు జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, కెనడా, UK, USA, ఇటలీ, EU, యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ 8వ ప్రశ్న, ఏషియన్ ఫ్యూచర్ ఫోరం AFF 2024 సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ వియత్నాం. నోట్, వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్హా. 9వ ప్రశ్న, ప్రపంచ ఇమ్యునైజేషన్ వీక్ ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి వారం, అనగా ఏప్రిల్ 24 నుండి ఏప్రిల్ 30 మధ్య జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ హెవెన్లీ పాసిబుల్ సేవింగ్ లైఫ్స్ త్రూ ఇమ్యునైజేషన్. 10వ ప్రశ్న, అంతర్జాతీయ చెర్నోబిల్ విపత్తు సంస్మరణ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? అంతర్జాతీయ చెర్నోబిల్ విపత్తు సంస్మరణ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 26. వివరణ,
ఈ చెర్నోబిల్ విపత్తు సంస్కరణ దినోత్సవం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఉక్రెయిన్ దేశంలోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 1986 ఏప్రిల్ 26న పేలిపోయి భారీ రేడియోధార్మికతను వాతావరణంలోకి విడుదల చేసింది. ఈ విపత్తు వలన 8.4 మిలియన్ 8.4 మిలియన్ల ప్రజలకు హానికరమైన రేడియేషన్స్కు గురి అయ్యారు. అందువలన ప్రతి ఏప్రిల్ 26వ తేదీన ఈ చెర్నోబిల్ విపత్తు సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఓకే గైస్, ఈరోజుకి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. మా ఛానల్ ద్వారా వస్తున్న ప్రతి వీడియోని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతి వీడియోని వాచ్ చేసి లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీరు మీ కామెంట్స్ని ఇందులో వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా మేము మెరుగ్గా ఇవ్వడానికి ఏమైనా సలహాలు ఇవ్వండి. ప్రతి వీడియోని వాచ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.